నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. డిగ్రీ పూర్తయిపోయింది లేదా బీటెక్ కంప్లీట్ చేశాం, కానీ చదువుతున్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అని. దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ కోసం అని రకరకాల ప్లేసెస్కి వెళ్ళుంటారు, కానీ ఎక్కడా సెట్ అవ్వలేదు కదా. ఎక్కడికి వెళ్ళినా ఎందుకో ఈ ప్లేస్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. డబ్బులు కడతారు, అలా ఎన్ని లక్షలు పోగొట్టుకున్నామో, పేరెంట్స్కి భారం అయిపోతుంది, నాకు ఎందుకు ఐటీ జాబ్ రావట్లేదు, ఇది చాలా మందిలో ఇప్పుడు చూస్తున్నామండి. బట్ అలాంటి వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్గా ఒక ప్లేస్ ఉంది, అదే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. నాకు అంటే నేను కొన్ని వీడియోస్ కావచ్చు, వాళ్ళ గురించి కొన్ని విషయాలు విన్న తర్వాత అనిపించింది, అరే ఇన్ని తిరిగే బదులు ఇలాంటి ప్లేస్కి వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది కదా. పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి అలాగే 100% ప్లేస్మెంట్ కూడా అందిస్తున్నారు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ వారు. దీనికి సంబంధించి కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఉన్నారు, అంటే ఆ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ అనమాట. వాళ్ళతో పాటుగా ఎండి గారు ఆర్ఎన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఆర్ఎన్ రెడ్డి గారు నమస్కారం అండి. ఎస్, సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ వీళ్ళు కదా, అచీవర్స్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వెల్కమ్ మీ ఇద్దరికి కూడా, మనీష్ అండ్ ధీరజ్, రైట్ సార్. సో హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ మనకు ఒక వే దొరకాలి ఎప్పుడైనా సరే. చాలా ఆలోచించేస్తాం, ఇలా మనం సక్సెస్ అవ్వాలి, మనకి ఇన్ని గోల్స్ ఉన్నాయని అనుకుంటాం, కానీ కరెక్ట్ వే దొరక్క చాలా మంది అటు ఇటుగా వెళ్ళిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు, కెరియర్ అంతా ఇంకా నాశనం అయిపోయినట్టే. బట్ ఆ పర్ఫెక్ట్ ప్లేస్ నాకు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అని అనిపించింది. ఇందులో భాగంగా గతంలో కూడా మనం మాట్లాడి ఉన్నాము, ఇలా ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంది, 30 మెంబర్స్ అని ఒక పీపుల్ గా తీసుకుని ఒక సూపర్ 30 బ్యాచ్. సో ఆ బ్యాచ్ వివరాలు చెప్పి ఎస్ అలాగే వీరితో కూడా మాట్లాడదాం. అంటే సూపర్ 30 బ్యాచ్ ఏంటంటే 30 స్టూడెంట్స్ ని బ్యాచ్ లో పెట్టేసుకుంటాం. జనరల్ గా మనం ఐటీ ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు హ్యూజ్ క్రౌడ్ బ్యాచెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అమీర్పేటలో ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ లోకి వెళ్ళినప్పుడు ఒక బ్యాచ్ లో 100, 200, 300 ఈజీగా ఉంటారు సార్. ఎక్కువ మినిమం ఇది నేనే తీసుకున్నా. నేనే 2010 నుంచి 2019 అరౌండ్ 10 years పీరియడ్, 9 to 19 వరకు 10 years నేను ఒక 30,000 స్టూడెంట్స్ కోచింగ్ ఇచ్చాను. సో అక్కడ ఎలా ఉంటది అంటే 100 to 500 ఉంటారు ఒక్క బ్యాచ్ లో. సో అలాంటి 4 బ్యాచ్లు తీసుకుంటాం పర్ డే. సో ఆ 10 years తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, సో ఇలా కాదు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వింటున్నారు, వెళ్తారు, సో ఎంతమందికి రిజల్ట్ వస్తుంది అనే దాని మీద సో ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనే దానికి సూపర్ 30 అని పేరు పెట్టాం. దీని ప్రోగ్రామ్ ఏంటంటే, ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మనం కోచింగ్ ఇచ్చినప్పుడు సో అది రీచ్ అవ్వదు, వాళ్ళని మైక్రో లెవెల్లో వాళ్ళని మనం అబ్జర్వ్ చేయలేమని చెప్పి బ్యాచ్ పేరే సూపర్ 30. 30 మంది స్టూడెంట్స్ మార్నింగ్ 8:30కి వస్తారు, ఈవినింగ్ 5:30కి వెళ్ళిపోతారు. సో 8:30 to 10 సెమినార్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ ఫోన్లు తీసుకుంటాం, టెలిఫోన్ కలెక్ట్ చేసుకుంటాం, చేసుకున్న తర్వాత ఇక వాళ్ళకి 1.5 hour సెమినార్ ఉంటుంది. 8:30 to 10. సో ప్రతి స్టూడెంట్ ఈ 30 మంది డయాస్ మీదకి వచ్చి నిన్న టాపిక్ ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 10 to 1 క్లాసెస్ ఉంటాయి. అగైన్ 2 to 5:30 ల్యాబ్ వర్క్ ఉంటుంది. సో 5:35కి గర్ల్స్ ని పంపిస్తాం, 5:30కి బాయ్స్ ని పంపిస్తాం. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయినాక అంటే వీళ్ళందరూ కూడా నియర్ బై హాస్టల్స్ లో ఉంటారు, ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కల. 7 to 10 మళ్ళీ 2 sessions ఆన్లైన్ లో పెడతాం. ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. 7 to 8 ఒక సెషన్, 8 to 9 డిన్నర్ కి బ్రేక్ ఇస్తాం, 9 to 10 ఒక టాపిక్ చెప్తాం, 10 o'clock వదిలేస్తాం. ఎన్ని మంత్స్ సార్ ఇలా? ఇట్ విల్ అంటే దీనికి ఇంత డ్యూరేషన్ అనేది మేము ఎక్కడ ఫిక్స్ చేయలేదు. మినిమం అయితే 4 months పడుతుంది స్టూడెంట్ కి. ఏం నేర్పిస్తారు? .NET విత్ యాంగులర్. దీన్ని .NET ఫుల్ స్టాక్ అంటారు. .NET మొత్తం నేర్పించి యాంగులర్ నేర్పిస్తాం. ఈ 2 కోర్సులతో వాళ్ళకి ప్లేస్మెంట్ అయిపోతుంది. ఎన్ని నెలల్లో ప్లేస్మెంట్ అవ్వచ్చు? మినిమం 4-5 months అనేది మినిమం, బట్ ఇట్ మే టేక్ 6 months, 8 months, డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd month నుంచి వి స్టార్ట్ ఇంటర్వ్యూస్. మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో సూపర్ 30 బ్యాచ్ ఇంటర్వ్యూస్ లో 3rd month, 4th month లో జాబ్లు వచ్చాయి. కొంతమంది మొదటి ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది, వాళ్ళకి 3rd month వస్తుంది. ఒక 4th month కు 4-5 ఇంటర్వ్యూస్ పడతాయి. కొంతమంది 3rd, 4th month కి సిలబస్ అవ్వవు, వాళ్ళ ప్రిపరేషన్ పెండింగ్ ఉంది అనుకోండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ కి 20-25 ఇంటర్వ్యూస్ పడుతుంది, డెఫినెట్ గా వాళ్ళకి 8 months పడుతుంది. అంటే డ్యూరేషన్ అనేది అంటే జనరల్ గా కూడా మనకి ఇలాంటి ప్లేస్మెంట్ అకాడమిక్ వేరు, ఇది వేరు.
అకాడమిక్ లో మనం అందరం 10th క్లాస్ లో ఉంటే అందరం ఒకసారి బయటకు వెళ్తాం. ఒకవేళ ఫస్ట్ క్లాస్ వస్తుంది, సెకండ్ క్లాస్ వస్తుంది, బట్ థర్డ్ ఇక్కడ అలా క్లాస్. కాదు. ఇది కాదు. ఇప్పుడు ఇక్కడ ఇది 4 నెలల్లో వస్తుందా జాబు, 8 months లో నేర్చుకున్న వస్తుందా దాన్ని బట్టి ఉంటది. ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన దాన్ని బట్టి క్యాండిడేట్ ని ఉంటుంది. బట్టి ఉంటది. వాళ్ళ లక్, వాళ్ళ హార్డ్ వర్క్ ఇవన్నీ Yes. డిపెండ్ అయ్యి, కానీ ఒక 4 to 6 months లోనైతే బయటపడవచ్చు. సో విన్నారు కదా, ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో 4 to 6 months వరకు మాక్సిమం జాబ్ అనేది వస్తుంది. వాళ్ళు అయితే డెడికేటెడ్ ఇక్కడ గా 4 to 6 నేర్చుకుంటే. months అనగానే మనకి ఆడియన్స్ 6 Yeah. months లో వస్తుందా అనుకుంటారు. అంటే 1 year ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. 1 year లో మేము 40 నుంచి 60 ఇంటర్వ్యూలు పెట్టించి, 60 ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన స్టూడెంట్ కి 1 year దాటింది కూడా. సో ఇది అంటే జనరల్ గా ఏమవుతుందంటే, ఇది మేము లాస్ట్ 2 years లో చూసిన ఒక చిన్న డ్రాబ్యాక్. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, స్టూడెంట్స్ మధ్యలో హాలిడేస్ తీసుకుంటున్నారు. సో ఒక ఫెస్టివల్ వస్తే 1 month 2 months వెళ్ళిపోతున్నారు. సో దానికి ఇప్పుడు కొత్తగా ఈ సూపర్ 30 బ్యాచ్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఏం చేసామంటే, ఫెస్టివల్స్ కూడా నో హాలిడేస్. నో హాలిడేస్. అంటే ఎంత డెడికేటెడ్ గా సండేనే వీళ్ళు ఉంటే అంత హాలిడే. త్వరగా జాబ్ మనకి దసరా, సంపాదించగలుగుతారు. దివాళీ కూడా మేమైతే హాలిడే ఇవ్వము. ఇక వాళ్ళు మేము ఇవ్వలేదు, కానీ ఆ రోజున ఏదో రకంగా పేరెంట్స్ ఫోన్ చేయించి, బట్ మేము అఫీషియల్ గా హాలిడే ఇవ్వలేదు కాబట్టి 1-2 days లో రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. మేము అఫీషియల్ గా 2 days హాలిడే అని చెప్తే, సో దాన్ని వాళ్ళు 10 days 20 days తీసుకొని డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో అందుకనే మనకు తెలుగు వాళ్ళకి ఫెస్టివల్స్ ఎక్కువ కాబట్టి ఈ యొక్క డ్యూరేషన్ పెరుగుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ రీసెంట్ గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఫెస్టివల్స్ కి హాలిడేస్ లేదు. అండ్ దాంతోపాటు కొత్తగా ఈ మంత్ తీసుకున్న కొత్త ఐడియా ఏంటంటే, స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్, మమ్మీ, డాడీ, వాళ్ళకు ఎవరైనా వాళ్ళని తీసుకొచ్చిన గార్డియన్ నెంబర్ ఉంటుంది అందులో. నాది, మా స్టాఫ్ ఇద్దరిది ఉంటది. స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ లోకి రాగానే ఒకసారి ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేసే ముందు క్లాస్ రూమ్ లోనే ఒక సెల్ఫీ తీసుకుంటాడు. సెల్ఫీ తీసుకొని అప్పుడు స్టూడెంట్ పేరెంట్ కి తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ కి వచ్చాడని. వీళ్ళకి జరగలేదు అది. వీళ్ళ జూనియర్స్ కి ఇప్పుడు జస్ట్ ఈ మంత్ స్టార్ట్ చేసాం ఇది. వెళ్ళిపోయేటప్పుడు ఈవినింగ్ కూడా ఒక సెల్ఫీ తీసుకుంటే, లాగిన్ టైం, లాగౌట్, అటెండెన్స్, అప్పుడు పేరెంట్స్ కి అప్డేట్ ఎవ్రీడే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య జరిగినది ఏంటంటే, వాళ్ళు ఇన్స్టిట్యూట్ కి రాకుండా హాస్టల్లో ఉండి పేరెంట్ ఫోన్ చేసినప్పుడు ఇన్స్టిట్యూట్ లో అంటే, ఫోటో అనేది టెక్నాలజీని వాడుకోవాలి కదా మనం, ఇలా వాడుకోవాలి. ఇది పర్ఫెక్ట్, ఇది బాగా హెల్ప్ అవుతుంది. పేరెంట్స్ కూడా చెప్తున్నాం, మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆ రోజు ఫోటో రాలేదంటే మీ స్టూడెంట్ రానట్టు మీరు ఇమీడియట్ గా ఫాలోఅప్ చేసుకోండి. అండ్ స్టూడెంట్ కి ఇప్పుడు లీవ్ కూడా ఎలా చేసామంటే, స్టూడెంట్ ఆ వాట్సాప్ గ్రూప్ లో నాట్ ఫీలింగ్ వెల్, రిక్వెస్టింగ్ ఫర్ లీవ్, సో అది పేరెంట్ అప్రూవ్ చేయాలి వాట్సాప్ లో. సో సార్ ప్లీజ్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, ప్లీజ్ గ్రాంట్ ద లీవ్. ఇది కొత్తగా ఇది వీళ్ళు కూడా చూడలేదు. సో వాళ్ళకు కూడా ఇది కొద్దిగా సర్ప్రైజ్. మీరు వినలే కదా, లేదు జస్ట్ ఈ మంత్ ఇది ఇంప్లిమెంట్ ఒక 10 మందికి స్టార్ట్ అయింది ఇప్పుడు రీసెంట్ బ్యాచ్. ఇప్పుడు వీళ్ళ పరిచయాలు అసలు ఎలా జాబ్ సంపాదించారో తెలుసుకోవాలనుకుంటున్నాం. తన పేరు మనీష్, BCA చదివాడు, 22 పాస్ట్. సో తను కపుల్ ఆఫ్ మంత్స్, ఎన్ని రోజులు పట్టింది? 7 months. తనకు ఫస్ట్ ఒక కంపెనీలో జాబ్ వచ్చింది, ఎఫియా సాఫ్ట్ అనే కంపెనీ. సో అక్కడ 2 months చేసినాక మళ్ళా అక్కడ కొంచెం ప్రాజెక్ట్ ఇష్యూ వచ్చి బ్యాక్ వచ్చాడు. జనరల్ గా మాకు జాబ్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ బ్యాక్ వస్తే మేము 200% సపోర్ట్ చేస్తాం. అది మీరు మనీష్ని అడగండి. సో అది జనరల్ గా వేరే ఇన్స్టిట్యూట్స్ అయితే మాకు పని లేదంటారు. మేము ఆ ఫోన్ వచ్చింది అంటే అతన్ని ఇమ్మీడియట్ గా ఇన్స్టిట్యూట్ కి పిలిపిస్తాం, కూర్చోబెట్టి చాలా అతని సైకాలజీని మొత్తం ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేసి బాగా బూస్టప్ చేసి అది ఇక హిట్ లిస్ట్ లో పెట్టుకుంటాం ఆ నేమ్ ని. నెక్స్ట్ జరిగే ఇంటర్వ్యూలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వి ట్రై టు పుష్ హిమ్ ఇన్ టు ద కంపెనీ. సో అతను జీపీ ఇన్ఫోటెక్ కంపెనీలో ప్లేస్ అయ్యాడు. తన పేరు ధీరజ్, BCA ఫైనల్ ఇయర్ లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు MCA ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఈ గాట్ జాబ్. ఐ థింక్ నీకు ఎన్ని ఇంటర్వ్యూస్ పట్టింది? 13. తనకి ఫస్ట్ ఆర్ సెకండ్ ఇంటర్వ్యూ. ఇతను కూడా జీపీ ఇన్ఫోటెక్, వాళ్ళిద్దరు ఒకే రోజు ప్లేస్ అయ్యారు, ఒకే కంపెనీలో చేస్తున్నారు. రైట్. మనీష్, అసలు ఎలా వచ్చారు మీరు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ కి? ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసింది? అది BCA 2022లో నేను పాస్ అయ్యాను. సో దాని తర్వాత నాకు ఒక 6 months వరకు నేను ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. ఎక్కడ మీరు చదువుకున్నది? ఎక్కడ? నాది యూపీలో అయిపోయింది నా గ్రాడ్యుయేషన్, ఉత్తరప్రదేశ్లో. సో దాని తర్వాత నేను ఒక 6 months వరకు ఇంట్లో టైం స్పెండ్ చేశాను. నాకు
అసలు డిగ్రీకి అసలు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చా హైదరాబాదేనా హైదరాబాద్. ఓకే సో దాని తర్వాత నాకు ఒక డౌట్ ఉండిపోయింది, అసలు డిగ్రీ వాళ్ళని సాఫ్ట్వేర్ సైడ్ తీసుకుంటారా లేదా అని ఒక డౌట్. అంటే మ్యాథ్స్ అయితే బీటెక్ వాళ్ళనే ఎక్కువ అవును తీసుకుంటారు. సో నాకు ఒక డౌట్ ఉండింది. సో నాకు అసలు ఏం చేయాలో తెలియదు. దాని తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను, నాకు అంత స్కోప్ రాలేదు. దాని తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో సడన్గా సార్ గారి వీడియో కనిపించాను. సో ఆ వీడియో ఓపెన్ చేసి చూశాను. తర్వాత కొంచెం మోటివేషన్ వచ్చింది, ఓకే మనం కూడా వెళ్ళొచ్చు అని. సో దాని తర్వాత కాల్ చేసి కాంటాక్ట్ అయ్యాను. నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి. వీళ్ళకి జాబ్ వచ్చి కూడా 2-3 months అవుతుంది. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, ప్రెసెంట్ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను. ఫస్ట్ మీకు రాగానే ఎలా అనిపించింది ఇక్కడ కోర్సెస్ చెప్పే విధానం గానీ ఇవన్నీ? ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంది. రాగానే అటెండెన్స్ తీసుకుంటారు, దాని తర్వాత ఫోన్స్ తీసేసుకుంటారు, ఎందుకంటే స్టూడెంట్ లాక్ చేయడానికి వెళ్ళిపోకుండా. దాని తర్వాత ఒక 1 hour సెమినార్ ఉంటుంది. మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని మనం మాట్లాడాలి ఇంటర్వ్యూ భయం పోవడానికి. దాని తర్వాత ఒక 1 hour క్లాసెస్ ఉంటాయి. అలవాటు పడడానికి ఎన్ని రోజులు పట్టింది? 1 month పట్టింది ఈజీగా. ఎప్పుడైనా అనిపించిందా వద్దు వెళ్ళిపోదామని? లేదు లేదు అసలు మన మోటివ్ జాబ్ రావాలి. ఎక్కువ అట్రాక్ట్ అయింది, మీరు ఆగింది, హోల్డ్ అయింది ఎక్కడ? R&D స్కూల్లో ఏ విషయంలో? వీళ్ళ మోటివ్ అంటే వీళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ ప్లాన్ కానీ, ఇక్కడ స్టూడెంట్ ఇంత స్ట్రిక్ట్ అంటే వీళ్ళ కాన్సెప్ట్ తీసుకుంటే మనకు ఐఏఎస్ జాబ్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో అది అవి ఇంపార్టెంట్. ఇక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు అప్పుడు ఎలా మొత్తం ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు ఇంటర్వ్యూ? ఎంత మనం చదువుకున్నా గానీ ఇంటర్వ్యూ దగ్గర వస్తుంది అసలు సమస్య కదా, అక్కడ ఎలా ఫేస్ చేశారు? సో వీళ్ళ దగ్గర 2 batches ఉంటాయి, ప్రిపరేషన్ బ్యాచ్, ఇంటర్వ్యూ బ్యాచ్. వాళ్ళకి వేరే ప్రిపరేషన్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళకి వేరే ప్రిపరేషన్. మాక్ టెస్ట్ కానీ ఎగ్జామ్స్ కానీ మళ్ళీ మాకు స్పెసిఫిక్ గా కండక్ట్ చేస్తారు భయం పోవడానికి. ఫస్ట్ టైం మీరు అలాగా మిస్ అయినప్పుడు మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ లో వెనక్కి వచ్చేసారు కదా, 1 month చేసి, అప్పుడు బాధ అనిపించిందా? చాలా బాధ అనిపించింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్టికులర్ గా ఆ టైంలో ఇక్కడ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు? నేను అసలు కంపెనీలో అలా జరగగానే ఫస్ట్ ఫోన్ చేసాను సార్కి. సార్ ఫోన్ చేసి నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసే, నేను చూసుకుంటా అని. అది బాగా అనిపించింది. ఫస్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, నెక్స్ట్ సార్, ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేదు నాకు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ తర్వాత చేశారు? మళ్ళీ ప్రిపరేషన్ లో ఉండి మళ్ళీ అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూస్ కి. ఇప్పుడు ఎలా ఉంది మరి? మొత్తానికి జాబ్ ప్రెసెంట్ అయితే అంత పాజిటివ్, బాగానే ఉంది, హ్యాపీ, చాలా మీరు అనుకున్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ అయింది. ఫుల్ఫిల్ అయిపోయిందా? సో హ్యాపీ. ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మంది మీలాగా అమ్మో అవుతుందా అవ్వదా అని ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ స్టూడెంట్ పాజిటివ్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. సో ఫస్ట్ ఒకటి ఖచ్చితంగా అతను ఫిక్స్ అయి ఉండాలి, ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి అని. అతను వచ్చిందంటే నీకు జాబ్ తప్ప ఇంకేం గుర్తు రావద్దు, నీకు ఎలాంటిది వచ్చినా మనకు జాబ్ రావాలి ఫస్ట్, అంతే. మైండ్ సెట్ బట్టి నాకు కష్టంగా ఉంటుంది నేను వెళ్ళిపోతా అంటే అది అవ్వదు. అక్కడ నువ్వు ఫీ కట్టి వెళ్ళిపోతే అది నీ పైన ఎఫెక్ట్ పడుద్ది, పేరెంట్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుద్ది ఖచ్చితంగా. మీ పేరెంట్స్ హ్యాపీనా ఇప్పుడు? చాలా హ్యాపీ. వెరీ నైస్. మీరు స్పోర్టివ్ గా ఉండాలి, అంతే. మైండ్ సెట్, స్టూడెంట్ మైండ్ సెట్ ఎక్కడికి వెళ్ళినా. మనీష్ విషయంలో మనం 2 points ఆడియన్స్ కి హెల్ప్ అయ్యాయి. తన ఎక్స్పీరియన్స్ ఆయన గుర్తుందో లేదో, నెంబర్ 1 ఏం చేశాడంటే ఫస్ట్ జాబ్ రాకముందు ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వస్తుండు. మనీష్ ఎందుకు నువ్వు అంటే భయంకరంగా ఉంటది మాది ట్రీట్మెంట్. తెలుసు సార్, నేను విన్నాను మీ గురించి. మిలిటరీ లెవెల్ ఉంటది ఇక. ఇంకా ఫోన్స్ అయితే ఇట్లా చూస్తాం, పాకెట్స్ చూసి మరీ తీసుకుంటాం. ఫోన్స్ అందరం ర్యాండమ్ గా తీసుకుంటాం కదా, కొంతమంది పెట్టేసుకుంటారు జేబులో. నేను మళ్ళా వచ్చినప్పుడు నేను మళ్ళా స్టాఫ్ అంతా చూసినాక నేను మళ్ళీ ఒక్కొక్కరిని ఫోన్ ఉన్నట్టుంది ఫోన్ ఇచ్చేసే అంటాం. అది ఉంటది కొంచెం. ఆ విషయంలో కొద్దిగా నేను చాలా ర్యాష్గా ఉంటాను. అది వాళ్ళ మంచికే వస్తాయి కాబట్టి నేను దాన్ని వాళ్ళు ఏమన్నా అనుకోని. సో మనీష్ ఏం చేశాడంటే ఆన్ అండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అదే ఇన్స్టిట్యూట్కి వస్తాడు. ఏమైంది నువ్వు ఎందుకు రాలేదు నిన్న? సార్ నేను ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్ళాను. నువ్వు మాకు డబ్బులు ఎందుకు కట్టావు అని అడిగి, నువ్వు కరెక్ట్ అయినా గుర్తుందా అని ఎందుకు చెప్పానంటే, నువ్వు అక్కడో ఇంటర్వ్యూ ఉంది ఇక్కడో ఉందని పోతావు. ఇక్కడ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మేము ఎలా చేస్తామంటే నెలకి ఒక 4 drives ఉంటాయి, మినిమం 3 or 4 ఉంటాయి. ఇప్పుడు డ్రైవ్ 10 రోజుల్లో ఉంది, వారం రోజులు ఉంది అంటే ఆ డ్రైవ్కి తగ్గట్టు వీళ్ళని ప్రిపేర్ చేస్తుంటాం. ఈ ప్రిపరేషన్ డిస్టర్బెన్స్ అవుతుంది, అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్ రావాలి. తను ఏంది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్, ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాను అని చెప్పాడు రోజు. నేనేమన్నట్టు వస్తే ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వు, లేకపోతే బయట చూసుకో. ఎందుకంటే మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీళ్ళు బయట అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళి లాస్ట్కి అసలు మన ఇంటర్వ్యూ రియల్ ఇంటర్వ్యూ ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని సక్సెస్ గారు ఇరెగ్యులారిటీ వల్ల ప్రిపరేషన్ మిస్ అవుతారు.
అని స్టిక్ చెప్పా, అది గుర్తుందా? గుర్తుంది అది సార్. ట్యూన్ చేశా ఫస్ట్, దాని విషయంలో స్ట్రాంగ్ చెప్పా. సెకండ్ ఏమైందంటే తన జాబ్ పోయింది అని మాకు ఫోన్ వచ్చింది. సార్ ఇట్లా వస్తుండని మన సంతోష్ గారు అని ఉంటారు, తన ఆపరేషన్ హెడ్, తను చెప్పారు సార్ మనీష్కి నాకు చేసావా సార్కి చేసావా, మీకే చేసాను సార్. నాకు చేసావా, అయితే రమ్మన్నా నేను. రమ్మని నేను ఏదో మీటింగ్లో ఉన్నాను, సార్ మనీష్ వచ్చారని సంతోష్ సార్ చెప్పారు. నేను అన్నాను ఇలా ఎవరిని కలవనీయకండి, తనని సెపరేట్ రూమ్లో కూర్చోబెట్టండి, ప్యాంట్రీలు ఉంటుంది ప్యాంట్రీలో కూర్చోబెట్టండి అని చెప్పారు ప్రశాంత్. అక్కడ కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు తను జాబ్ వచ్చిందని పోయాడు, జాబ్ పోయింది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఇన్స్టిట్యూట్కి వచ్చాడో మిగిలిన పిల్లలు ఇతన్ని డిస్టర్బ్ చేస్తారు. సో ముందు నేను కలవనీయండి అని ఆపాం. నేను డిస్కషన్ కాగానే ప్రశాంతంగా ఆయన పిలిచి మోటివేట్ చేశాను, నీకు ఏం కాదు జాబ్ వస్తుంది అది ఇది అని చెప్పాం. థర్డ్ పాయింట్ ఏంటంటే అప్పటి నుంచి ఇంటర్వ్యూస్కి వస్తుండు, ఓన్లీ ఇంటర్వ్యూస్కి వస్తున్నాడు, ఇన్స్టిట్యూట్కి రావట్లేదు. జనరల్గా ఒక జాబ్ పోయి ఇంకో జాబ్కి మా కాడ మళ్ళీ ట్రైకి వచ్చే స్టూడెంట్స్కి ఇది బాగా పనికి వస్తుంది. ఇంటర్వ్యూస్కి రావడం ఇన్స్టిట్యూట్కి రావడానికి బిడియం ఉంటుంది కొంచెం. మిగిలిన పిల్లలంతా రోజు అడుగుతారు ఏమైందన్న జాబ్ పోయిందంట కదా నీకు, అది చాలా పెయిన్ఫుల్. నేను ఆ ప్లేస్లో ఉన్నా చాలా కష్టం. కానీ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ ఆ 10 రోజులకు జరిగే ఇంటర్వ్యూకి వచ్చి 10 రోజులు ఇంట్లో ప్రిపేర్ అవుదాం అనుకుంటారు, కానీ ఇంట్లో ప్రిపరేషన్ అవ్వదు. నేను చెప్పాను ఫస్ట్, కానీ ఎవరు వినరు. 1-2 ఇంటర్వ్యూలు అయినాక మళ్ళీ మనీష్ నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు తెలుసా నీకన్నా, సార్ నాకు అర్థమైంది, నేను రేపటి నుంచి రెగ్యులర్గా వస్తాను అన్న గుర్తుందా? గుర్తుంది సార్. అన్నాక అది చెప్పు ఒకసారి, అదేం జరిగింది అనేది. అయితే నేను ఏం ఫిక్స్ అయ్యాను అంటే నాకు అందరు అడిగేసరికి నాకు కొంచెం డిమోటివేట్ అయ్యాను, అసలు ఎందుకు ఇలా జరిగిందని. సో అది నాకు కొంచెం బాగా అనిపించలేదు. సార్కి చెప్పాను, సార్ నేను ఓన్లీ ఇంటర్వ్యూస్కే వస్తాను, నాకు ఇట్లా కొంచెం అంత మంచి బాగా అనిపించట్లేదని. సో అట్లా ఒక 2 ఇంటర్వ్యూస్ వచ్చాను, అంత సక్సెస్ అవ్వలేదు. నాకు ఫస్ట్ రౌండే పోయింది, అంత ప్రిపరేషన్ సరిగ్గా లేదు. హాస్టల్లో కూడా తర్వాత డిస్టర్బెన్స్ అంతా. సార్ పిలుచుకొని ఎందుకు ఇట్లా అవుతుంది అని అడిగారు. తర్వాత నేను చెప్పాను, సార్ ఇది ప్రాబ్లం అంటే అసలు నువ్వు హాస్టల్లో ఉంటే ఇది సక్సెస్ అనేది ఏం రాదు, ఇక్కడ ఉండి ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉంటేనే నీకేమన్నా నెక్స్ట్ ఇంటర్వ్యూకి జాబ్ వస్తుందని మోటివేట్ చేశారు. అది మైండ్లో పెట్టుకొని నేను ఒక 1 వీక్ కంటిన్యూ వచ్చినాను. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నాకు దాని నెక్స్ట్ జాబ్ ఇందులో వచ్చింది. ధీరజ్ ఎక్కడ చదువుకున్నారు మీరు, ఏం చదువుకున్నారు? క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ బీసీఏ 23 పాస్ అవుట్. ఇంకా డిగ్రీ లైక్ ఎలా తెలిసిందంటే ఇన్స్టిట్యూట్ అంటే నాకు మమ్మీ చెప్పింది. అంటే నాకు అరౌండ్ 7th క్లాస్లో కోడింగ్ ఉండే స్కూల్లో, HTML CSS అప్పుడే నేర్చేసుకున్నా, డిజైనింగ్ ఫీల్డ్ వచ్చు. ఇంకా మమ్మీ ఇంకా నాకు ఫిక్స్ అయిపోయింది మమ్మీ అప్పుడే, లైక్ ఐటీలో సెండ్ చేయాలి అంతే అని ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా, అప్పుడు సార్ మ్యాగజైన్ లో వచ్చింది, లైక్ యువ చెప్పకూడదు, యువాలో వచ్చింది న్యూస్ పేపర్లో. సో ఇంకా నేను నమ్మలే, లైక్ అందరూ ఉంటారు మనం ఏంది యూట్యూబ్ లో చూసి కూడా నేర్చుకోవచ్చు అనుకున్నా. లైక్ అలా కొంచెం స్విచ్ అయ్యాయి. అప్పుడే ఇంకా సార్వి కొంచెం వీడియోస్ వచ్చాయి యూట్యూబ్ లో, లైక్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సార్ మనది. సో అందులో వీడియోస్ చూసాను, ఆ వీడియోలో 1 hour ఉంటుంది వీడియో క్లాసెస్ రికార్డింగ్స్. సో ఆ వీడియోసే ప్రిపేర్ అయ్యా, టాస్క్లు ఉన్నాయి అరౌండ్ ఒక 51 వీడియోస్ దాకా ఉన్నాయి అనుకుంటా అప్లోడ్ అయినాయి. అయితే అవన్నీ ప్రిపేర్ అయిపోయి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయా. సార్ టాస్క్లు చేసా, అయిపోయింది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. ఇంకా అప్పుడు వచ్చి ఇంకా నేను జాయిన్ అయిపోయా. అప్పటిదాకా నేను నమ్మలేదు. ఇంకా జాయిన్ అయిపోయేసరికి ఇంకా మొత్తం వచ్చాక 10 days వచ్చాను అంతే ఇన్స్టిట్యూట్ కి. ఇంకా మొత్తం వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయా. అంటే కాలేజ్ బీసీఏ పర్సూయింగ్, తర్వాత MCA. మనవాడు అప్పుడప్పుడు కనపడేవాడు. నాకు నమ్మకం లేకుండే, అంటే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతాన్న వాళ్ళని మనం ట్రస్ట్ చేయలేము. బట్ తను వచ్చాడు ఫస్ట్ BCA, వీళ్ళ ఫ్రెండ్స్ 3-4 డెమోకి వచ్చారు, ఇతను ఒక్కడు ఫిక్స్ అయ్యి వచ్చాడు, వాళ్ళు టైం పాస్కి వచ్చారు. మళ్ళీ ఇంకో మిరాకిల్ ఏంటంటే, నేను డిగ్రీలో ఉన్నప్పుడు అరౌండ్ 2nd సెమిస్టర్లో మాకు .NET ఉంది, జావా ఉంది, .NET ఉంది. .NET కి ఈ సార్ వాళ్ళ స్టూడెంట్, ఆ సార్ మా కాలేజ్కి వచ్చి లైక్ లెక్చరర్ గా చెప్పాడు అనమాట, ఫ్యాకల్టీ. ఇంకా సార్ చెప్పాడు, సజెషన్ ఇచ్చాడు జస్ట్ లైక్ మన ఇన్స్టిట్యూట్ లో ఉంటది R&D స్కూల్. ఇప్పుడు తర్వాత ఇంకా వీడియోస్ చూసి ఇంకా అలానే
ఓకే వీడియోస్ కూడా ఉన్నాయి కదా, ఇంకా బాగా చెప్తారేమో అని ఇంకా జాయిన్ అయిపోయాను. ఇంకా సో తర్వాత అలా రెగ్యులర్ గా వెళ్ళారా తర్వాత? రెగ్యులర్ గా వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదు. ఇంకా ఆన్లైన్ ప్రిపేర్ అయిపోయాను. ఓకే. ఇంకా ఆన్లైన్ టీచింగ్ లైక్ ఎలా ఉంటాయంటే వీడియోస్ లైక్ ABCDs ఎలా నేర్పుతారో అంత క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ మరి ఇంకా జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ఎప్పుడు? ఇంటర్వ్యూస్ ఎలా వచ్చాయంటే ఆ వీడియోస్ తీసే, ఆ వీడియోస్ చూసి లైక్ ఆ వీడియోస్లో ఏమో మాకు సబ్జెక్ట్స్ ఉంటాయి. మాకు ASP.NET ఉంటుంది, C# ఉంటుంది, MVC ఉంటుంది. ఇవి మొత్తం ఫుల్ చెప్తాడు సార్, సూపర్గా చెప్తాడు. లైక్ బేసిక్ అయితే అసలు చెప్పక్కలేదు, లైక్ ఈ వరల్డ్లో ఎవరు చెప్పడంత క్లారిటీగా. సో అదొక్కటి ప్రిపేర్ అయితే ఇంకా మనము లైక్ సాఫ్ట్వేర్ లైక్ ఐటీని వెళ్ళొచ్చు అనమాట. లైక్ అదే ఆ C# తోని నేను నా ఓన్గా యాంగ్లర్ నేర్చుకున్నా. యాంగ్లర్ నేర్చుకొని ప్రాజెక్ట్ చేసా, దాని బేస్ పైన ప్రాజెక్ట్ చేశాను. చేసి డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళిపోయా. అప్పుడు నేను ఇంప్రెస్డ్. వాట్ హీ హాస్ డన్. ఇతని విషయంలో జరిగింది ఏంటంటే ఫస్ట్ ఈనాడులో వారెవ్వ పేజీలో ఒక ఆర్టికల్ వచ్చింది 2020లో నా గురించి. ఆర్ట్స్ విద్యార్థి సాఫ్ట్వేర్ గురువు. నేను చదివింది BA యాక్చువల్గా, BA తర్వాత MCA చదివి. అది చదివి వాడి మైండ్లో పడ్డది. వాళ్ళ మమ్మీ చూసినట్టు. తర్వాత యూట్యూబ్లో మన ఇంటర్వ్యూస్ని వాళ్ళ మమ్మీ ఫాలో అయిందా. సో ఈ మధ్యలో ఎక్కడో నా స్టూడెంట్ .NET ఫ్యాకల్టీ నీకు అతను కొంత ఇన్పుట్ ఇచ్చి నా ఛానల్ ఇచ్చిండు. సో మన ఛానల్లో ఏంటంటే ఈ ఇంటర్వ్యూలే కాకుండా టెక్నికల్ వీడియోస్ ప్రతి మాడ్యూల్లో 20 పెట్టాం. సో జనరల్గా ఆ వీడియోలు ఎవరు చూడరు. అవి యాక్చువల్గా డైమండ్స్. ఆ క్లాసెస్ వింటే ఇక వాడు వదలడు, ఎమ్మటే ఇన్స్టిట్యూట్కి వస్తాడు. కానీ జనరల్గా ఎవరైనా కానీ యూట్యూబ్లో ఇంటర్వ్యూలో కామెడీయో చూస్తారు. సో వాటిని చూస్తారు కానీ టెక్నికల్ వీడియోలు చూసి వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు. తను టెక్నాలజీ పిచ్చోడు కాబట్టిగా, అతనికి అది ఉంది కాబట్టిగా టెక్నాలజీ వీడియోస్ మొత్తం వినేసి ఆ క్లాసెస్ నా 50 క్లాసులు విని వాటిని ప్రాక్టీస్ చేసినాక తనకు కాన్ఫిడెన్స్ వచ్చి ఈ మెట్ మీ. దెన్ ఐ సెడ్ యూ జాయిన్ ద కోర్స్ మొత్తం నేర్చుకోవాలంటే. సో అది ఇలా స్టెప్ బై స్టెప్ పడ్డది. తర్వాత ఏంది 3 మాడ్యూల్స్ ఇస్తాం ఫస్ట్ మేము. సో అందరూ ఏంటంటే ఇన్స్టిట్యూట్లోనే ఉండి ఆ వీడియో ప్రిపేర్ అవుతూ లైవ్ క్లాసులు వింటాడు. తనేంటి కాలేజ్ ఉండటం వల్ల వీడియోస్ తీసేసుకొని వెళ్ళిపోయి ఇంట్లో ఉండి మొత్తం వీడియోస్ మొత్తం ఒక 65 C#.NET, ఒక 100 అవర్స్, మొత్తం 200 to 300 అవర్స్ క్లాసెస్ అవి. డైలీ అసలు 2 దాకా కూర్చునేవాడిని, మిడ్ నైట్. అర్థమవుతున్న కొద్దీ ఎంజాయిడ్. సో ఆ యొక్క ప్రోగ్రామింగ్ క్లాసెస్ లో అతని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి యాంగ్లర్ తను ఓన్ గా ప్రిపేర్ అయ్యి వచ్చి ఇప్పుడు మనకి బుక్ మై షో ప్రాజెక్ట్ ఐబొమ్మ ప్రాజెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా యాంగ్లర్ లో ఐబొమ్మ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ ని తను సేమ్ అప్లికేషన్ డెవలప్ చేసి వచ్చి నాకు చూపించాడు. మన ఇన్స్టిట్యూట్ సైట్ కూడా మనది IT స్కూల్ రిలేటెడ్ సైట్ ఇన్స్టిట్యూట్ అదొకటి చేశాడు. చేసేసరికి నేను షాక్ అయ్యా. సో ఎక్కడ అంటే ఏం లేదు, మీ క్లాసెస్ బేస్ చేసుకొని యాంగ్లర్ నేర్చుకున్నా. అప్పుడు ఐ వాజ్ ఐడెంటిఫైడ్, అరే ఎక్సలెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే he has joined in MCA వెస్లీ PG కాలేజ్, వేరే ఐ స్టడీడ్ MCA అన్నట్టు చెప్పాడు. అది వచ్చి వాడు నన్ను ఫాలో అవుతుంది కానీ నాకు తెలియదు ఆ విషయం. అప్పుడప్పుడు ఆన్లైన్ నేను క్లాసులు చెప్తుంటే ఇలా వచ్చి అలా పోతుండేవాడు, ఆన్లైన్లో జూమ్లో పలకరిస్తుండేవాడు. అది అయింది. తర్వాత మధ్యలో వచ్చి ఒకసారి స్ట్రెస్ అవుతుంది ఇందులో పడిపోయి, ఈ సబ్జెక్ట్స్లో పడిపోయి డైరెక్ట్ 2 to 3 వరకు పిచ్చోళ్ళలాగా ఇదంతా చేస్తుండు. అకాడమిక్ ని బ్యాలెన్స్ చేసుకోలేక MCA డ్రాప్ చేస్తా సార్ అన్నాడు. అంటే అవసరం లేదు, అది వద్దు, ఇప్పటికీ అదే చెప్తున్నా, ఇంక MCA నడుస్తుంది. అది అకాడమిక్ ఎప్పుడు అకాడమిక్ అన్నిటికంటే గొప్పది, నాలెడ్జ్ ఎంత గొప్పది అకాడమిక్ అంతకంటే గొప్పది ఉండాలి. పోవట్లేదు, బట్ ఈజ్ జాయిన్ ఇన్ జాబ్, బట్ హీ హ్యాస్ టు కంటిన్యూ MCA, నో డౌట్ అబౌట్ దట్. కుదురుతుందా మీకు జాబ్ చేయొచ్చు మేడం, ఎగ్జామ్స్ కి రాయొచ్చు. ఇప్పుడు మనకి MCA చదివే MBA చదివే పిల్లలు ఎవరు కాలేజెస్ కి వెళ్ళరు, ఏదో జాబ్ చేసుకుంటారు. తను రిలేటెడ్ IT జాబ్ చేస్తుంది కదా. సో అది చూసి నేను ఎమ్మటే చెప్పాను, నీకు ఇమ్మీడియట్ గా నేను ఇంటర్వ్యూ పెట్టిస్తాను అని చెప్పినప్పుడు, అదే టైంలో GP Infotech నాకు రెగ్యులర్ క్లయింట్, వాళ్ళు అడిగారు 2 రిసోర్సెస్ అంటే తన్నొకల్ని రిఫర్ చేశారు. ఇతన్ని రిఫర్ చేసేటప్పుడు వరకు చాలా హైప్ ఇచ్చాను, అంటే ఎక్స్ట్రాడినరీ రిసోర్స్ ని పంపిస్తున్నాను. వాళ్ళు ఇమీడియట్ గా జస్ట్ వీళ్ళిద్దరిని ½ అవర్ ఇంటర్వ్యూ చేసి ఫైనల్ చేశారు. ఎన్ని మంత్స్ అవుతుంది? మీరు కూడా 3 months? సేమ్ డే. 1 year అయింది లైక్ మొత్తం నేర్చుకోవడానికి. జాబ్ సంపాదించే ఎన్ని రోజులు అవుతుంది? 3 months. 3 months ఇద్దరు ఒకేసారి. సేమ్ డే ఇంటర్వ్యూ, సేమ్ డే ఆన్ బోర్డ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ టార్గెట్? ఏంటి, ఏం చేద్దామని? నా టార్గెట్ ఏంటంటే ఇంకా ప్రెసెంట్ ఇంకా కొంచెం ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సాఫ్ట్వేర్ అంటే ఒకటే స్టేబుల్ కాదు,
ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, కొత్త కొత్త నేర్చుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్తారు? దేంట్లో జావా అయినా, .NET అయినా, పైథాన్ అయినా బేసిక్స్ చెప్తారు. కానీ మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే C#, యాంగులర్, లైక్ .NET రిలేటెడ్ అయితే మన సార్ C# ఎక్కడ చెప్పడు. లైక్ హైదరాబాద్లో మన సార్ తోపు దాన్ని అదొక్కటి సరే నిజం సార్, కానీ అదొక్కటి మనం సార్ దగ్గర నుంచి గ్రాస్ప్ చేసుకొని మనం నేర్చుకున్నాం అనుకో, ఓకే ఐటీలో మనం ఆపేటోడు అవ్వట్లేదు. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. C# అనేది .NET వాళ్ళకి కోడింగ్ రాసడానికి లాంగ్వేజ్. దాని బేస్ తోని మనము లైక్ ఏ టెక్నాలజీని ఈజీగా నేర్చుకోవచ్చు. సూపర్ 30లో నిజంగా సూపర్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. సో ఇలా మొత్తం ఇంకా 28 మంది ఉన్నారా? ఉంటేనే అందరికీ జాబ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి? అంటే సూపర్ 30లో 30 మంది ఉంటారు. పాత సూపర్ 30 వాళ్ళు ఒక 10-15 మంది మిగిలి ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఇది 30 మందిని ఒకేసారి తీసుకోం మేము. వారానికి ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ యాడ్ అవుతారు. వీళ్ళని 30 మందిని మళ్ళీ స్ప్లిట్ చేస్తాం. 10 మంది 5 మంది ఒక 10-15 రోజులు జాయిన్ అయిన వాళ్ళంతా ఒక బ్యాచ్ అలా ఉంటది. కానీ నాకు చెప్పాలి ఏంటంటే, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ రోజు సార్ కాల్ చేశాడు, నేను వెళ్దానన్నాను. నా సిలబస్ అయిపోలేదు, అంటే యాంగులర్ నేను ఓన్ గా నేర్చుకుంటున్నా. అప్పటికి మన రమేష్ సార్ ఉంటారు, అప్పుడు నేను జాయిన్ అయిపోయాను. నా యాంగులర్ ప్రిపరేషన్ అయిపోయింది. ఓన్ ప్రిపరేషన్ అంటే మనకి లైక్ అక్కడక్కడ టచ్ ఉంటది, అంత క్లారిటీ మనకు కూడా ఉండదు. ఆ సార్ వచ్చాక నాకు ఇంకొన్ని రోజులు ఇంకొంచెం నేర్చుకుంటే, కనీసం 1 month అయినా నేర్చుకుంటే బెటర్ ఉంటది అని నాకు అనిపించింది. కానీ లేదు, నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందని సార్ అన్నాడు. ఇంకా మమ్మీకి నాకు ఫుల్ ఫైటింగ్ అయింది. అంటే నీకు పక్కా వస్తుంది అని సార్ అన్నాడు. కానీ నాకు ఇంకా వెళ్ళాలంటే ఫుల్ షేక్. అసలు ఎలా అంటే మమ్మీకి కాన్ఫిడెన్స్ ఉంది నీకు జాబ్ వచ్చింది అని, సార్కి మమ్మీకి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, కానీ నాకే లేదు. కానీ ఏమైందంటే ఇంకా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ తినయింది, గంట అయింది, అరౌండ్ గంట దాకా అయిపోయింది. అయితే నేను ఇంక వెళ్ళేసరికి రిజ్యూమ్ అడిగాడు ఫస్ట్ సార్, వెంకట్ సార్. ఇట్లా నార్మల్ గా ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఇప్పుడు ఏమైందంటే లోపలికి రమ్మన్నాడు. వెళ్ళాను, రిజ్యూమ్స్ ఇవ్వ ఒకసారి అన్నాడు. లైక్ నాకు కొంచెం ఫుల్ ఫియరింగ్ ఉండే, ఇంకా ఫుల్ షేక్ అవుతుంది. ఎందుకు భయపడుతున్నావు, కొంచెం నార్మల్ గానే ఉండు, నేను ఏమడగాలో నాకు తెలుసు అన్నాడు. ఇంకా యాంగులర్ రిలేటెడ్ నువ్వు ప్రాజెక్ట్స్ ఏమైనా చేసావా అంటే ప్రాజెక్ట్ ఫ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. ప్రాజెక్ట్ చూసి ఇంకా యువర్ సెలెక్టెడ్, నేను షాక్ అయిపోయా. ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వకుండానే యువర్ సెలెక్టెడ్ అని చెప్పేశారు. అంటే అయ్యింది, లైక్ క్వశ్చన్స్ ఆయనకు అడగక ముందే నేను చెప్పేస్తున్నా అనమాట. సో ఇంకా అలా అయిపోయింది. సో మొత్తానికి సూపర్ సక్సెస్. అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన ఆ పద్ధతే వీళ్ళని ఇక్కడ దాకా తీసుకుంది. రెగ్యులారిటీ, లాంగ్ అవర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ తరపు నుంచి మళ్ళీ ఒకసారి మీ అందరికి, అంటే మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా రీచ్ అవ్వాలి. మరి ముఖ్యంగా మీరు అంటున్నారు కదా ఇంకా డ్రీమ్స్ చాలా ఉన్నాయి అని చెప్పి, సో అవి ఇంకా ఫుల్ఫిల్ చేయండి. టార్గెట్స్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి కాబట్టి మనం అలా మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇలాంటి వాళ్ళు మీరు ఇంకా తయారు చేయాలని విష్ చేస్తున్నాను. రైట్. సో విన్నారు కదా, R.N. Reddy IT స్కూల్ అండి. చాలా మంది నేను ముందుగా చెప్పినట్టుగా డ్రీమ్ ఉండిపోతుంది ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలని, దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కూడా ట్రైనింగ్ అంటే నార్మల్గా వచ్చి వెళ్ళిపోవడం, అరాకొర నేర్చుకోవడం కాకుండా పక్కాగా ఎటువంటివైతే అవసరమో, ఎలాంటి కోర్సెస్ ఇంపార్టెంటో, ఇంటర్వ్యూకి ఏ విధమైన నాలెడ్జ్తో అటెండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా స్కిల్ఫుల్గా మిమ్మల్ని తయారు చేసేటువంటి వన్ అండ్ ఓన్లీ ప్లేస్ అండి. వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు R.N. Reddy IT స్కూల్. సో ఇందులో భాగంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. మీ పేరెంట్స్కి ఒకసారి ఇలాంటి వీడియోస్ చూపిస్తే, ఇగో మాకు కొంతగా స్కోప్ ఉంది, నేను ఐటీ ఫీల్డ్లో సెట్ అవుదాం అనుకుంటున్నాను, ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి ప్లేసెస్ కరెక్ట్ అని మీ పేరెంట్స్కి మీరు సజెస్ట్ చేయొచ్చు. పేరెంట్స్ ఎవరైనా చూస్తే కనుక మీ పిల్లలకి ఒకసారి ఇవి చూపించండి, వాళ్ళకి తెలుస్తుంది. అడ్రస్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.